అసలు ఆంతర్యం ఏంటంటారు? ఒకటండి, ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే నాకు సంబంధించినంత వరకు అసలు ఈ రిజర్వేషన్తో పని లేదు. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంది, ఆడవాళ్ళు 35% ఎవరో వచ్చి ఇచ్చేది ఏంటండి? ఎవరెందుకు ఇవ్వాలి? దే ఆర్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ మెచ్యూర్డ్. దే ఆర్ డూయింగ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో, ప్రతి ఒక్క శాఖలో, ప్రతి ఒక్క దీనిలో దే ఆర్ రుజువు చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ బిల్లు 20 ఏళ్ల క్రితమో వస్తే అమ్మ వచ్చింది అనుకునేది ఏమైనా ఉండేదేమో తప్పిస్తే, బట్ నౌ ఐ డోంట్ థింక్ ఇట్ ఈజ్ నెసెసరీ. అప్పట్లో ఆల్పాటి ఇందిర గారు లాంటి వాళ్ళు, దెర్ ఆర్ సో మెనీ, ఎప్పుడో ఉన్నారు వాళ్ళు. రిజర్వేషన్ లేని కాలంలోనే పోరాడారు. లేనప్పుడు కూడా దే ఆర్ దేర్. ఆవిడ మీ కామన్వెల్త్ దీనికే వెళ్ళొచ్చారు, పెద్దమ్మ గారు అవుతారు నాకు. దెర్ ఇస్ నో క్వశ్చన్. పదవి ఉండి వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళు ఏదో చేస్తేనే వెళ్ళాలని లేదండి. అసలు ఇప్పుడు మనకి రావటం మాత్రం నా దృష్టిలో చాలా అవమానం. ఇన్నేళ్ల తర్వాత ఇంకా రిజర్వేషన్ ఏంటండి మనకి? ఆల్మోస్ట్ ఫిమేల్ ఆర్ లీడింగ్ ఇన్ ద పాలిటిక్స్. ఫిమేల్ ఆర్ దేర్, దే ఆర్ డూయింగ్. కలెక్టర్స్ లేరా? పోలీస్ ఆఫీసర్స్ లేరా? ఎక్కడ పాలిటిక్స్లో లేరా? ఎక్కడ లేరు ఆడవాళ్ళు? ప్రతి చోట ఆడవాళ్ళు ఉన్నారు. దే ఆర్ లీడింగ్ అండ్ దే ఆర్ షోయింగ్ దేర్ అబిలిటీ ఇన్ ఎవ్రీ కార్నర్ ఇన్ దేర్ ప్రొఫెషన్స్. సో ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ అని పెట్టి, అది ఎవరో ఇస్తే హక్కు కాదండి, అది మన హక్కు. సగం జనాభా ఉన్నప్పుడు మనకి ఎబిలిటీ ఉండి, చదువు ఉండి, సంస్కారం ఉండి, డబ్బు మెయిన్. ఇవాళ పాలిటిక్స్లో డబ్బు అండి, డబ్బు చాలా ముఖ్యమైన పాయింట్. అది ఆ డబ్బుని పెట్టగలిగినప్పుడు, డబ్బుతో ముడిపడిన వ్యాపారంగా అయిపోయింది కాబట్టి, వెన్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద థింగ్స్ దే కెన్ కమ్ అవుట్. అంతే తప్పిస్తే రిజర్వేషన్ ఇచ్చి ఏమన్నా ఎవరన్నా డబ్బు ఇస్తారా? ఇప్పుడు 33% వస్తుందండి. వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చాము అని ఆ లేడీకి ఏ పార్టీ వాళ్ళన్నా ఏమన్నా హెల్ప్ చేస్తారా? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. తర్వాత